హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా ఫాల్స్ వేసే వాళ్ళకైతే వర్క్ చీరలు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాబ్లం నాకు కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మీకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. అంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ పెట్టినా, కానీ ఈ చీరకి ఏంటంటే చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది. 4 ఇంచులకు ఎక్కువ వచ్చింది. మీకు ఏలు పెట్టి చూపించిన కదా, నేను మలుచుకోవడం కూడా ఫాల్ అంతా మలిచిన. చూడండి, ఇంకోటి ఏంటంటే దగ్గరికి వచ్చింది, వర్క్ కూడా ఎక్కువ దూరం రాలేదు. కొన్ని చీరలకైతే చింగు పైనుంచి పై చింగు దాకా ఉండదు వరకు, కాకపోతే దీనికి చాలా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇంకా పాలు కొంచెం దగ్గర పెట్టుకుంటే ఎక్కువ మలుచుకోవచ్చు కదా అనేసి నేనైతే ఆ పాలు చాలా మలుచుకున్న. పాదం మార్చిన, చూసిరు కదా ఫ్రెండ్స్. పీకో చేసే పాదం మీద వస్తే దీనికి కట్ వర్క్ ఉంది కాబట్టి మలగదు. మామూలు ఈ పాదం మీద, నార్మల్ పాదం మీద చేసుకుంటేనైతే నీట్గా వస్తుంది. చూడండి, నేనైతే ఇంత మలిచిన, దగ్గర నుంచే మలుచుకొచ్చిన. లేదు ఇది కొంచెం చిన్నగా ఉంది, కట్టు వర్క్ దగ్గర ఒక 2 ఇంచులు అంత ఉందంటే స్టార్టింగ్ నుంచి సేమ్ పెట్టి వర్క్ కడిపోయేసరికి కొంచెం కొంచెం మలుచుకుంటూ పోతే పోతుంది. కాదు, ఇప్పుడైతే పాలు ఉల్టా మలుచుకొని ఇలా పెట్టుకోవాలి, పాదం కింద పెట్టుకొని కుట్టుకుంటూ వస్తే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఇంకా అంత ఉంది అని కూడా తెలియదు, ఎందుకంటే మనకు ఆ లెంత్ కూడా సరిపోతుంది. చూసిరా, ఈ వర్క్ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఎక్కువైంది చూసిరా, పాలంత ఉంది, ఇంచుమించు సేమ్ పాలంత అవుతుంది. అక్కడికి పాలు వచ్చినంత ఉంది. ఈడైతే ఇలా మలుచుకుంటే మనకు సేమ్ వస్తుంది, ఇంకెలాంటి ప్రాబ్లం రాకుండా నీట్గా వస్తుంది. ఇంకా కొన్ని చీరలు అయితే ముడత వస్తాయి, ఉబ్బు ఉంటుంది, అట్లా మలిచిన కాడ కొంచెం కొంచెం మలుచుకుంటూ వస్తాయి. ఆ కొంచెం కొంచెం మనం ఎప్పుడు మలుచుకోవాలంటే కట్ వర్క్ కాడ చాలా తక్కువ క్లాత్ ఉంటే అట్లా మలుచుకుంటూ వచ్చి ఈడికి వచ్చినాక క్లాత్ దగ్గర సెట్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇంత గ్యాప్ ఉన్నప్పుడు అయితే రాదు ఫ్రెండ్స్ అసలు. కాబట్టి నేను పాలు చేసే దగ్గర నుంచే మలుచుకుంటూ వచ్చిన, స్టార్టింగ్ నుంచి మలిచిన చీర ఫాలు. ఎందుకంటే వర్క్ కూడా చాలా దగ్గర నుంచి వచ్చింది. చూసినా, ఇగో ఇక్కడికి వచ్చింది. కొన్ని చీరలకు అంత రాదు, చాలా గ్యాప్ వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది, అక్కడ నుండి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా పాలు ఎట్లాగో మనం గీ నుంచి వేసుకుంటాం కాబట్టి ఇంకొక 2 ఇంచులు ముందుకు జరిపిన. నేను ఎక్కువ జరపలేదు, 2 ఇంచులు ముందుకు జరిపి పాలంతా మలిచి వేసిన. చూసిరు కదా, ఎక్కడనైనా ముడత రాలే, చాలా నీట్గా వచ్చింది. పైన కింద పీకో మిషన్ మీద వేసిన ఫ్రెండ్స్. బాయ్. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా కుడతారో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ మరి.